అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంటబ్బా ఏమనుకుంది, ఏం బోల్తా పడింది అని చూస్తున్నారా? హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. నేనేమనుకున్నాను, ఏం బోల్తా పడిందో లాస్ట్ లో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా పాప వాళ్ళ స్కూల్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా ఫంక్షన్ ఉందంటండి. సో ఏదో ఒక గెటప్ వేసి పంపించమన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ కి రిలేటెడ్ లో. నేను భరతమాత గెటప్ వేద్దాం అనుకున్నానండి. సో దానికి కావాల్సిన మెయిన్ ఏంటి అంటే కిరీటము, త్రిశూలం కదా. బయటికి వెళ్ళి ఎందుకు కొనాలి, లో కాస్ట్ నో కాస్ట్ లో ఇంట్లోనే చేద్దాం అనుకొని ఆలోచించాను. ఎందుకంటే అండి అవి వన్ టైం యూజ్ కదండి, మళ్ళీ రీయూజ్ చేయలేము, ఎప్పుడో కానీ అవసరం ఉండదు. వాటి మీద మనీ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అనిపించింది. ఇంట్లో 2 కలర్స్ పెయింటింగ్స్ ఉన్నాయి, వైట్ అండ్ రెడ్. సో వాటితోనే రెడీ చేద్దామని ఆలోచించాను. ఈ లో కాస్ట్ నో కాస్ట్ అనే ఐడియా ఏంటి అంటే, నేను టీటీసీ చేసేటప్పుడు బ్లాక్ టీచింగ్ వేస్తారండి, అప్పుడు టీఎల్ఎం మేమే స్వయంగా తయారు చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడ అలా నేర్చుకున్న విద్య ఇప్పుడు ఇలా మా పిల్లల కోసం యూజ్ అయిందండి. అందుకే అంటారేమో, ఏ విద్య అయినా నేర్చుకుంటే ఆ విద్య అనేది ఉపయోగపడకుండా ఉండదు అని. మనకు కూడా ఒక యాక్టివిటీ లాగా టైం పాస్ ఉంటుంది కదండి. నాకైతే ఇలా చిన్న చిన్న డిఐవైలు చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా రెడీ చేసే విషయానికి వస్తే, అబ్బబ్బా పిల్లల్ని రెడీ చేయడం అన్నది పెద్ద టాస్క్ అండి బాబు. అంత ఆషామాషి కాదు. ఇలాంటివి ఏమన్నా గెటప్స్ అలా ఇలా వేయాలంటే ఇంకా చుక్కలు చూపిస్తారు. ఇంకా మా పాప అయితే చాక్లెట్స్ ఇస్తా, కిండర్ జాయ్ ఇస్తా, అవి ఇస్తా ఇవి ఇస్తా అని ఎన్ని నచ్చి చెప్పి మాటలు చెప్తేనే రెడీ అయింది. అసలు ఫస్ట్ అయితే అండి వైట్, ఆరెంజ్, గ్రీన్ కలిసి శారీలా డ్రాప్ చేద్దాం అనుకున్నాను, కానీ గ్రీన్ కలర్ చున్నీ లేదు. సో నేను వైట్ బ్లౌజ్ పైకి ఆరెంజ్ అయితే బాగుంటది అనిపించింది. ఇంకా అలా చిన్న చిన్న జ్యువెలరీ పెట్టి భరతమాత ఎలా ఉంటుందో అలా రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. 1 బై 1 చూసుకుంటూ. నందు అయితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుందండి. అదెందుకమ్మా, ఇదెందుకమ్మా, ఎందుకు చేస్తున్నావు, ఎందుకు అని. ఏంటి అంటే తను ఇప్పుడే నర్సరీ కదండి, సో ఏం అర్థం కావట్లేదు. కొత్తగా ఎక్కి తనకు ఒక ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది. పిల్లల అమాయకత్వం భలే ముచ్చటేస్తుంది కదా. నాకైతే లిటరల్లీ భలే హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడన్నా హెడ్ ఏకో లేదా చిరాకు ఉన్నప్పుడు మాత్రం బాగా కోపం వస్తుంది. ఈ ఫీలింగ్ అనేది అమ్మలకు మాత్రమే తెలుస్తుంది. ఏమంటారు, నాతో ఏకీభవిస్తారా, ఏకీభవించరా? క్రౌన్ కి వేసిన పెయింటింగ్ ఆరలేదండి, ఇంకేం చేయాలి, టైం అయిపోతుంది అని చెప్పేసి వైట్ పేపర్ అంటించి క్రయాన్స్ తో ఏదో చిన్న సింపుల్ డిజైన్ వేశాను. గోరింటా కోసం వచ్చేసి కుంకుమలో కొంచెం వాటర్ వేసి ఇయర్ బడ్ తో డిజైన్ చేశానండి. అంతా బానే ఉంది, చేస్తుంది, ఇంకేంటి బోర్లో పడింది అని ఆలోచిస్తున్నారా? సిగ్నల్ ప్రాబ్లమో తెలీదు, నేను వినడం ప్రాబ్లమో తెలీదు. ఫ్రైడే ఫంక్షన్ కి నేను థర్స్డే రెడీ చేసి పంపించానండి. ఆ విషయం స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఇంకేం చేస్తాము, సరే నెక్స్ట్ డే అలానే రెడీ చేద్దాంలే అనుకున్నాను. కానీ ఈలోపు మా పాప చూసారా డ్రెస్ ఎలా చింపిందో. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అయినా మనం గివ్ అప్ ఇయ్యం కదా. నెక్స్ట్ డే ఎలా రెడీ చేశానో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫాలో మీ మోర్.